ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో ఎందుకు చేసినంటే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది బీజిఎం మీద, అందుకే ఈరోజు అయితే చేసిన. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు నచ్చితే ఒక లైక్, జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలాంటి టైప్ వీడియోస్ కావాలన్నా ఇన్స్టాగ్రామ్లో పంపించని చేస్తే ఓకేనా. అలాగే మీకు ఇంపోర్ట్ ప్రాబ్లం ఏమన్నా అయితే డిస్క్రిప్షన్ కింద ఉంటుంది, ఆ వీడియో అయితే చూసి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అలర్ట్ మెషిన్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వచ్చేసి ఇక్కడ ఫుల్ ప్లాట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ 5 గ్రూప్స్ అయితే ఉంటుంది. ఇలా 5 గ్రూప్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్ 1 ఉంటుంది, గ్రూప్ 1 అనేది క్లిక్ చేసుకోండి. ఒక గ్రూప్ మీద క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి ఇక్కడ ఈ ఫోటో ఉంటుంది, ప్లస్ ఐకాన్ వచ్చేసి వీడియో వచ్చేసి ఎగ్జాంపుల్ ఈ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటాం. ఈ ఫోటో అయితే యాడ్ చేసుకొని కిందకి రెక్టాంగిల్ షేప్ కిందకి అయితే పెట్టేసుకొని ఈ ఫోటో అనేది ఇక్కడ దగ్గర యాడ్ చేసుకోండి. కింద ఉండే ఇమేజ్కి ఎఫెక్ట్స్ అనేది కాపీ చేసుకొని ఈ ఇమేజ్ అనేది డిలీట్ చేసేసి ఈ ఇమేజ్కి అనేది పేస్ట్ అయితే చేయండి. ఇప్పుడు కొంచెం మనమైతే పేస్ట్ అయితే చేద్దాం, కొంచెం నిదానంగా ఇలా చూసుకుందాం. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇలా ఫేస్ అనేది అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసి ఇలా అయితే ఎక్స్ట్రా పాన్ అయితే ఉంటుంది, ఇలా ట్రిమ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఈ సింబల్ ఉంటుంది, ఇక్కడ ఈ ట్రిమ్ అయితే చేసుకోండి. ఇలా ట్రిమ్ చేసుకొని మళ్ళీ సేమ్ టుగా ఇలా కొన్ని ఫొటోస్ ఇచ్చిండ ఒక 5 ఫొటోస్ అనేది మళ్ళీ ఆ ఫొటోస్ అనేది రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసుకోండి. ఇలా ప్రభాస్ సార్ ఫొటోస్ ఇలా రెక్టాంగిల్ షేప్ కిందకి అయితే పెట్టేసుకొని ఈ ఫోటో అనేది డిలీట్ చేసుకొని ఈ ఫోటో అనేది డిలీట్ చేసుకోండి. ఈ ఫోటోకి అనేది టైల్స్ అనేది పేస్ట్ అయితే చేసుకొని కొంచెం సైజ్ అనేది తక్కువ చేసుకోండి, ఇంక్రీజ్ అయితే చేసుకొని ఫేస్ కనిపించేలా పెట్టుకునండి. ఇలా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ కానీ సేమ్ టు ఎక్స్ట్రా పాయింట్ ఉంటుంది, ఎక్స్ట్రా పాయింట్ రిమూవ్ చేసుకోండి. ఇలా సేమ్ టు ఇక్కడ ఇంకా 3 ఫొటోస్ ఉంటాయి, ఆ 3 ఫొటోస్ అనేది రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడైతే మీకు టెస్ట్ కలర్ అంటే కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇలా కలర్స్ అయితే చేంజ్ చేసుకోండి. ఇలా అయితే వచ్చేస్తుంది. మీకు చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ వచ్చేసేయండి 8.46 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్కి వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ ఈ ఫోటో అయితే రీప్లేస్మెంట్ అయితే పెడదాం అనుకుంటున్నా. ఈ ఫోటో ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని మనకైతే అడ్జస్ట్మెంట్ కాలేదు. మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎడిట్ షేప్ మీద క్లిక్ చేసుకొని ఇలా షేప్ అనేది కొంచెం ఇలా సైజ్ అనేది తక్కువైనా చేసుకోండి. మీకు ఫోటో ఎలా ఇంక్రీజ్ అయితే అవుతుందో అలా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా అయితే వచ్చేస్తుంది. మీకైతే అడ్జస్ట్మెంట్ అయితే ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా వచ్చేసి ఇలా మళ్ళీ సైజ్ అనేది తక్కువ అవుతుంది. ఇలా సేమ్ టు మళ్ళీ ఈ ఫోటో కానీ అంతే సేమ్ టు ఇలా రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసుకోండి. ఇలా చేంజ్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోటో అయితే చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ప్లస్ ఐకాన్ వచ్చేసేయండి. ఈ ఫోటో అయితే ఇలా వచ్చేసింది, ఫేస్ కనిపించేలా వచ్చేసింది. ఇలా మళ్ళీ ఈ ఫోటో కానీ అంతే సేమ్ ఈ విధంగా మనము ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అది రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసుకోవాలా. ఇలా ఈ ఫోటో అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే కాలేదు. మనం ఏం చేయాలంటే ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఎడిట్ షేప్లోకి వెళ్ళి మళ్ళీ ఈ ఫోటో అనేది ఇలా సైజ్ అనేది తక్కువ చేసుకొని ఇలా పెట్టుకునండి. ఇలా అయితే వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్ని ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కనే షేర్ ఐకాన్ పడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.